హాయ్ గైస్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే నాకు బాగా అనిపించింది గైస్, మంచిగా అనిపించింది అనమాట. సో మూవీ ఏంటంటే మన వినల్ కిషోర్ గారిది ఇందులో మెయిన్ రోల్ అనమాట, ఒక డిటెక్టివ్ స్టోరీ టైప్. సో ఏంటంటే ఆల్రెడీ మనం వినల్ కిషోర్ గారిది చార్లీ 111 టైప్ లో ఒక డిటెక్టివ్ టైప్ మూవీ అయితే చూసాం. సో దానికంటే నాకు ఇది చాలా బెటర్, వర్త్ అన్న టైప్ లో అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ గానీ, ఆ మూవీ మేకింగ్ గానీ ఒక మంచి క్యారెక్టర్ లాగా వినల్ కిషోర్ గారు బాగా సెట్ అయ్యారు అనమాట. ఆ డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకోవడం కూడా వినల్ కిషోర్ గారిని సెలెక్ట్ చేసుకోవడం మూవీకి చాలా ప్లస్ అనే చెప్పొచ్చు. అలా ఉందన్నమాట మూవీ. సో ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే నాకైతే బాగా నచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఒక క్లాసిక్ తో కూడిన ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు అనమాట. అలా ఉంది మూవీ. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన వినల్ కిషోర్ గారు అయితే ఒక డిటెక్టివ్ అనమాట. ఆయన ఒక కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక 7 సస్పెక్ట్స్ తో కూడిన కేసుని అయితే మర్డర్ సాల్వ్ చేయాలన్నమాట. అది మూవీ ప్లాట్. ఇక మూవీ అక్కడి నుంచి ఎలా వెళ్తాది అనేది స్టోరీ. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా వెళ్తూ ఉంటదంటే మన వినల్ కిషోర్ గారు అయితే ఇన్వెస్టిగేషన్ లోకి అప్పుడే రంగంలో దిగుతారనమాట. అక్కడి నుంచి అసలు కేసు ఎలా మొదలైంది, ఆ మర్డర్ అనేది ఎలా జరిగింది అనేది మొత్తం ఉంటది. సో నాకైతే లాగ్ అంటూ ఎక్కడ అనిపించలేదు. కొద్దిగా సెకండ్ హాఫ్ దగ్గర ఏదో లిటిల్ బెట్ అనిపించిందిలే కానీ టోటల్ గా ఓవరాల్ గా అయితే బాగానే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ క్రిమినల్స్ ఎవరైతే పట్టుకునే సిచ్యువేషన్స్ ఉంటాయో అసలు ఆ ట్విస్టులు రివ్యూలు గానీ ఏదైనా ఓవరాల్ గా అసలు హైప్ అని అనిపించింది అనమాట మూవీకి. అక్కడే ఒక మెయిన్ హైప్ లాగా అనిపించింది. క్లైమాక్స్ ఏదైతే ఉందో సింపుల్ గా చెప్పేసినట్టయితే అనిపించింది. అంటే ఒక మొత్తం రివ్యూల్ మొత్తం అక్కడే చేశారు. ఏదో సింపుల్ గా ఒప్ప చెప్పినట్టు కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా చేస్తే బాగుండు అన్న ఫీల్ అయితే వచ్చింది. సో క్లైమాక్స్ మూవీకి చాలా హైప్, అది కూడా చాలా బాగుంటది అనమాట. సో అది ఓవరాల్ గా మూవీ విషయానికి వచ్చేస్తే యాక్టింగ్ వైజ్ అయితే వెన్నెల్ కిషోర్ గారు కొట్టేశారని చెప్పొచ్చు. అలాగే మన హీరోయిన్ గారు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గా ఏంటంటే విలన్ రోల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట హీరోయిన్. ఎందుకంటే నార్మల్ గా ఒక క్లాసిక్ హీరోయిన్ లుక్ ఆ టైప్ లో చూసాను కానీ ఇట్లా ఈ టైప్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మూవీకి చాలా ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా అయితే సాంగ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు, బీజిఎంస్ అంటే ఏం లేదు. మెయిన్ ఏంటంటే ఈ మూవీకి హైప్ అట్లా ఉంది అంటే ఆ స్క్రిప్ట్, దాంతో పాటు మూవీ మేకింగ్, వెనల్ కిషోర్ గారి యాక్టింగ్, ఇవే మూవీకి ప్లేసెస్ అనమాట. సో ఇది గైస్ మూవీ రివ్యూ. సో ఓవరాల్ గా అయితే మూవీ నాకు బాగానే అనిపించింది. అలాగే ఒక వీకెండ్ లో మంచిగా చిల్ అవడానికి కూడా సెట్ అవుతుంది అనమాట. ఇది నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను.